హలో మామ, అందరికీ నమస్తే. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి నిమ్మపండు చిత్రాన్నము. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నా స్టైల్లో ఒకసారి ఎట్లా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా 2 నుంచి 3 మీడియం సైజ్ ఎర్రగడ్డలు తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలా. ఒక నిమ్మకాయ లేదంటే 1.5 నిమ్మకాయ తీసుకోండి. కొంచెం కరివేపాకు, ఒక 8 నుంచి 10 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సాసులు, 2 టేబుల్ స్పూన్ శనగగింజలు, 1 టేబుల్ స్పూన్ శనగబ్యాళ్ళు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిబ్యాళ్ళు, సరిపడా ఉప్పు, 3 నుంచి 4 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ ఆయిల్, 1/2 టీ స్పూన్ పసుపు. ఇప్పుడు దీన్ని ఎట్లా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోండి. మళ్ళీ దాంట్లోకి శనగగింజలు వేసుకోండి. శనగగింజలు బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసి పెట్టుకోండి. మళ్ళీ అదే ఆయిల్లోకి సాసులు, జీలకర్ర వేసుకోండి. సాసులు చిటపట నుంచి దాంట్లోకి ఉద్దిబ్యాళ్ళు వేసుకోండి. మళ్ళీ దాంట్లోకి శనగబ్యాళ్ళు కూడా వేసుకోండి. అవన్నీ బాగా ఫ్రై చేసుకొని దాంట్లోకి ఎర్రగడ్డలు వేసుకోండి. అట్లే దాంట్లోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. ఇప్పుడు ఈ ఎర్రగడ్డలని 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దాంట్లోకి కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయినాక దాంట్లోకి పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు అట్లే దాంట్లోకి కొత్తిమీర, కరివేపాకుని వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి అప్పుడే ఫ్రై చేసి పెట్టుకున్న శనగగింజలు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోకి నిమ్మపండు రసాన్ని వేసుకొని ఒకసారి కలుపుకుంటే చిత్రాన్నం గొజ్జు రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి రైస్ తీసుకొని దాని మీద చిత్రాన్నం గొజ్జు వేసుకొని కలుపుకుంటే నిమ్మపండు చిత్రాన్నం రెడీ అయిపోతుంది. చూస్తారు కదా, చిత్రాన్నం చేసేది ఎంత ఈజీనో. బ్యాచులర్స్, ఈ రెసిపీ మీకోసమే. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.